పడి తీసి మడత పెడితే ఏమైంది? వాసాల పొంటి పిల్లులు తిరుగుతున్నాయి, అవి పడేసినాయి. తీద్దామనేసరికి నువ్వు వచ్చినావు. తీస్తున్నావు కదా, తీయరాదు. అయితే నీ లావణ్య, మనం మటన్ తెచ్చుకోక చాలా రోజులు అవుతుంది కానీ బజార్ పోయి కిలంతా మటన్ తెస్తా. అట్లనా? నీకు మళ్ళా మటన్ మీద కాయ చూడుతుందా? ఎన్నెళ్ళేంది ఏమో మటన్ తెస్తా అంటున్నావు. మటన్ కొద్ది పిరమే ఉందా? ఏ కాయిషపరుడు కాదే, ఈ నడుమ ఊకే చికెన్ తింటాను కదా, అందుకే మటన్ తెస్తానన్నా. అయ్యగారి సంపాదన అమ్మగారి పసుపు కుంకుమలకైనట్టు నువ్వు చేసిన కట్టమంతా చికెన్ మటన్లకు పెడితే నువ్వు వెనుకేసేది ఎప్పుడు? ఎకరాలు కొనేది ఎప్పుడు? ఎకరాలు కొనేది మళ్ళీ పుట్టకూటి కోసమే కాదే, ఎకరాల కోసం మనం పుట్ట మార్చుకుంటామానే. ఇట్లాంటి మాటలు వినడానికి మంచిగుంటాయి, చేతి ఏర్పడుతుంది. తేపోయిగా తెచ్చి కాలబెట్టు. సరే గాని ఇంట్లో అన్ని మక్కలు ఉన్నాయి, మంచిగా మరల పోయి నేను మటన్ తెస్తా. మటన్ సొరవల మక్క గుడాలు కమ్మగా ఉంటాయి. ఏంది మక్క గుడాలా? నాతో కాదు. మటన్లో మాత్రం మసాలా కారం మంచిగా వేసాడు. మక్క గుడాలు మటన్ కమ్మగా ఉంటుంది. వండు, నేను పోయి తెస్తా మటన్. సరే నిన్ను గిట్ల కాదు, నీకొక్కసారి సంధిస్తే ఊకే తెచ్చి అంటుమని నా పానం తింటావు. నీ సంగతి చెప్తావు. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. మరి ఆయవాళ్ళు ఎటు వేయిండో ఏం కథనో, పొద్దుగాల అన్నంగా వేయిండు. ఎటు పోతాటే ఎవ్వరు కనబడ్డా కానీ ముచ్చటకు మూతులు చాపుతాడు. నీ ముచ్చట 3 జర్రు గాను. ఇక ఆగమాగం వస్తాడు. అన్నమయ్యే అని నా ఎంబడి పడతాడు. నీ నోట్ల మన్నవాడ. ఎటు పోతాటే ఇంకా మొన్న తీసిన మట్టెలు దిగవత్ర పోతాను. నాకు ఇవి గంట పెట్టిమని చెప్తే ఆన్నే పెట్టిండు బల్ల మీద. అవి తీయడానికి కూడా సాత కాలేదు. గంట రూపాయల చెత్త అవుతుంది రాను. ఏమైనా పొద్దుగాలు ఎత్తేనే వాడలు పట్టుకొని తిరుగుతాడు. ఉన్నాగా నూనె ముంతోళ్ళు తయారై ఒకళ్ళ గిరకాలు ఒకళ్ళ కిరకాని ఏమో నౌకరీ చేసినట్టు పొద్దుగాలు లేస్తేనే తెల్ల బట్టలు వేసుకొని ఊరంతా తిరిగత్తాడు. నౌకరి గాడన్నా గంటగానం తిరగడు, సోకుల పడడు. ఉతకలేక చస్తున్నాయి బట్టలు చల్లగుండా. ఎప్పుడు చూడు ఎవతిగానే పడితే దాంతో ముచ్చట, ఎవతిగానే పడితే దాంతో ముచ్చట. నీ ముసలి జుట్టు వీక. హలో, ఎవరు? హలో నానమ్మ, నేనే లావణ్యను. ఏందే బిడ్డ బగ్గరాల కాదికి వచ్చినవా? అని పొద్దుగానే ఫోన్ చేసినావు. నీ అవ్వ మిమ్మల్ని చూడాలని మనసు బాగా కొట్టుకుంటుంది. ఎన్ని రోజులైందే మీరు రాక? ఒకసారి తాతని తీసుకొని వచ్చిపోయే. చీరపేంద్రదానా నెల కింద అత్తివి కాదే, రాను అని బస్కురాలకే అవుతాను నీ దగ్గరికి వచ్చి. రూపాయలు ఏమన్నా నడువోసుకొని కూర్చున్నాడా? 41 కొడుకు నా దగ్గర ఏమన్నా రూపాయలు ఉన్నాయా? కట్టని చెప్తాను కాంగన బస్కురాయలు ఎడికెళ్ళొస్తాయి నా దగ్గరకి. నీ అవ్వ ముసల్దానా, మీ మన్మడు మక్క కూడా లేయమన్నాడు. అవి వేస్తా. ఆయనే మటన్ తీసుకురావడానికి పోయిండు. మీరు తింటారని రమ్మంటున్నానే. ఏంది మటన్ కూరనా? అబ్బా ఎన్నొద్దులు ఆయన తినక. మా ఏప్రాలు చచ్చిపోతే దినాలు నాడు తిన్న కూర అంటే ఈ వరకు మటనే తినలేదు. అందుకే రమ్మంటున్నానే ముసల్దానా. ఆయనకు తెలియకుండా ఇంతంత కూర తీసి పక్కకు పెడతా. ఇంటికి పోయినాక మీరు వరుగులేసుకుందరు. నువ్వు వద్దే బిడ్డ, వరుగులు తినక పానమంతా వరుగు అవుతుంది. మా అత్తతి. సరేనే తాత, నువ్వు చెప్పన రాని. సరే బిడ్డ, నిన్ను చీరపేంద్రదానన్న మనసు నారాజు చేసుకోకు. బస్కిరైలే ఉన్నదే మా అత్తంతి. సరే తీయ ముసల్దానా, నువ్వు తాత దండన రారి. చూపుతో గుచ్చి గుచ్చి చంపకే నన్ను హాయ్ 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 హాయ్. చూపుతో గుచ్చి గుచ్చి చంపకే నన్ను హాయ్ 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 హాయ్. చూపుతో గుచ్చి గుచ్చి చంపకే నన్ను హాయ్ 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 హాయ్. ఈ ముసల్తనం ముక్కలు గాను రోజు రోజు కైసన్ అవుతాను అనుకుంటానవా? ఏమో సూపులతో గుచ్చి గుచ్చి చంపమనుకుంటా బజార్ల పని తిరుగుతాను. ఎవరితో చూస్తే కంచెం వస్తుంది. నీ ఏమో ముసల్దానా, నేనేదో సంబరంగా పాట పాడుకుంటా నువ్వు కట్టుకుంటాను.
లేకపోతే ఏంది మరి నీ దంటోళ్ళు మనవరని ఎత్తుకొని కృష్ణరామ అనుకుంటున్నారు, ఇంట్లో కూర్చుంటారు, నీడలుగా అవుతారు. ఐసోన్ లెక్క ఎర్రటెండల పంచ కట్టుకొని సోకుల గిరికాని ఊరంతా తిరిగట్టన్నావు. కృష్ణరామ అనుకుంటా కదా అంటే ఏంది హలో గంజదిని గీ సోకులు చేయబట్టే నలవకపోవడం నాకు పంప ముంచిన మా ఆడికైనా అద్దన్నాడు. నేనే చెప్పు తినక చేసుకున్నా. ఏంది నేను వయసు కాకపోతే ముసలాను కూడా నా పాడు చూడు స్ట్రాంగ్ పెట్టే బీర్లైనా తాగుతా ఏమనుకుంటానో. మా తాగుతావు ఎందుకు తాగవు? ఆపత్తి కమ్మల్లాగి మౌన పక్కన ఉచ్చవసిందట నీ అసొంటిది. కాటన్ బీర్లు తాగుతా అంటానవా? అయితేమైనా కానీ మీ మనవరాలు ఫోన్ చేసింది రమ్మని. ఎందుకంటేనే మటన్ కూర వండిందట, మక్క కూడా లేచిందట, తినటానికి రమ్మన్నది. ఏంది మటన్ కూరనా? మటన్ కూర తినక మస్తు రోజులే పోదాంపా మరి. మటన్ కూర అనగానే పార్వతి పెక్కిలిచ్చినట్టు అవుతుందిలే. అన్ని గివ్వే ఎవరి పడ్డ బుద్ధులు. మసాల్పా ఓవర్ యాక్షన్ చేయకరా. అక్క అక్క ఉన్నావా? ఉన్నా చెల్లె. ఏమైంది ఇలా బయటికి వెళ్ళలే? రోజు పొద్దుగాల వెళ్ళేదానివి. నీ ఎల్లుడు చల్లగుండా ఏడెళ్ళనిత్తుండు మీ బావ. నాకు ఇంట్లో లేని పని పెట్టిండు కాదు, ఆయనకు లేని కోరికలు పుడుతున్నాయి కొత్తగా. అదేదో నీళ్లు పోసుకున్న దానికి కదా పుట్టినట్టు. మటన్ పులుసట, మక్క గుడాలట. మక్క గుడాలు వేసిన మటన్ దేనికి పోయిండు చెల్లె. మక్క గుడాలు మటన్ షోర్ పట్టే నాకు మస్తు ఇష్టం అక్క. కూర గుడాలు అయినాక పిలువు నన్ను. సరే తీ చెల్లె, గన్ని గుడాలు మాకే దొరుకుతాయి, పిలుస్తుంది. సరే అక్క, అయినాక పిలు, నాకు పని ఉంది పోయేస్తా. సరే సూచిన రావుల్నా, ఇది మంది నీళ్ళు ఆడితే నేను ఆడతా అంటది. దీనికి మక్క గుడాలు మటన్ పులుసు అంటే బగ్గిష్టమట. అది కూడా నేను అన్నాక పిలవక తప్పుద్దా? పిలుస్తా. అసలే దానికి అన్ను అస్సలు మంచిది కాదు. అంటే పోతివి అంబటల్లా గింత సేపా? పోగానే మన కోసం మటన్ కుప్ప ఎత్తిస్తారే, మేకపోతుని పోయేదు కుప్ప లేదు మనకి ఇయ్యద్దా? అయితే కానీ మక్క కూడా మత పోసినావా? అయ్యో మా మరల వస్తతి నీ మక్క గుడాలు. ఇప్పుడు గివిలు వచ్చినందరూ ఇవాళ నన్ను తృప్తిగా మక్క గుడాలు బుక్కి మటన్ తిని ఇస్తారా లేదా? అయ్యో ఏంది పిల్లగా, ఎప్పుడు వచ్చిన వారు మందని ఇత్తలేవు, మమ్మల్ని చూడగా అట్టే కట్ట దర్శకపోయినావు. ఏం లేదమ్మా, ఫోన్ చేయకుండా వచ్చారు కదా అందుకనే కట్ట దర్శకపోయినా. ఏం పిల్లగా అంత అయినా తింటలేవా? నాకేం తాత టేకు బల్ల లెక్క దిట్టంగా అయితే కానీ కూర్చుందాం పని. అయితే కానీ పిల్లగా నార ఎదిగిందా? నాట ఎప్పుడు ఎత్తారు? నారు మా ఎదిగింది, నువ్వు వచ్చినాక వీకిద్దామని ఆగినాం. ఆగో నానమ్మ ఎప్పుడు వచ్చిండ్రే? ఇప్పుడే వచ్చిండ్రా? నిన్న రాత్రి వచ్చి అలుగురు రొర్రెల వండాం మీ తాతనేమి పొద్దుగా లేచి వచ్చిన. ఏం మాట్లాడుతున్నావే మూసల్దానా? నేనేమంటే నువ్వేమంటున్నావే? సింత చచ్చిన పులుపు సావలేదన్నట్టు నీ ఎటకరం అయితే తగ్గుతలేదు. లేకపోతే ఇప్పుడే అత్తి ఎప్పుడు వచ్చిన అడగబడుతుంది. అయ్యో మాట వరుసకు అడిగిన తీయరాదు. మీ మాటలు సరే కానీ కూర అయిందా బిడ్డ? మా ఇంట్లో మటన్ కూర అని మీకేమో చెప్పారే? మా మనవరాలు చెప్పిందో మనోడా. తృప్తిగా తిందామనుకుంటే తునకలు ఉడకక ముందే వచ్చారు కదా, ఇప్పుడు ఎట్లా? ఏందో పిల్లగా గడిగడికి బీరిపోబడుతుంది. ఏం లేదమ్మా. సరే గాని గింటంత కళ్ళు కొట్టి రేపో సాన్ రోజులే దూపై పాడైతాను. నిజమే పిల్లగా, ఒక సీసా కాదు 2 సీసాలు తీసుకురా. 2 సీసాలు ఏంటి తాత? ఒకటి నాకు, ఒకటి మీ ముసల్దానికి. మీకు కళ్ళు కాదు పసిగడుగులు గాలిచ్చి పోతాగుంది. అవునే నానమ్మ, ఎన్ని తులాలే అదే? ఇది ఇప్పటిదా అప్పటిదే బాగా రోజులది. నాకు ఇయ్యిగా ఎన్ని రోజులు అనేసుకుంటావు? అక్క అక్క వినితా దాయే కూర్చో. నువ్వు ఇక వెళ్తావా ఆగ వెళ్తావా అని పిట్టా పెట్టిన లేదో చూసినట్టు చూస్తాను. ఇక నువ్వు పిలిచేటట్లేవా అని నేనే వచ్చిన. నేను పిలుద్దాం అనుకున్నా చెల్లె, నేను ఇట్లా అనుకున్నానో లేదో నువ్వు వచ్చినావు. వాసన వాడంతా గుమగుమలాడుతుంది అక్క, కమ్మ వస్తుంది. నేను వండితే కూరలు గట్లనే వాసన వస్తాయి. ఓ ముసల్దానా, ఇక కాళ్ళ దగ్గర కడకసుకోపోర్రి. నీ కాళ్ళ లెక్క లాగలవరు. మేమన్నా అవతలికి ఇవతలికి పోయినావా అని అక్కడ ఎక్కితే చక్కగా ఇక్కడ దిగినావు. చక్కగా ఎందుకు దిగినావు ముసల్దానా? వంగి దిగినావు. నీ తాత జుట్టు వీక అన్నికి వెతివిట మాటలు. అయితేమనే కానీ గూడాన్ని మర్రవచ్చినవా అని
కొన్ని వస్కరాపో సారద్దుల 5 అవడలాడియక్క. అబ్బా అక్క నా పానం అంతా గుంస్తాను, నాకు కూడా పుత్తాను రేపు. ఇదేవైతే పట్టిగిరిక పోతలింగం లెక్కచ్చి గుడాలు పెట్టు అంటుంది. ఎవరి కోడలైపోరి? మా చిన్నమామ కోడలు మా పాలోళ్ళేనే. ఇదేవైతే ముసల్తానానికి దసరా కన్నట్టు అన్ని దిగేసుకొని వచ్చి నన్ను పొట్టిదంటాంది. ఊకోయే వినిత, దాని నోట్లో నోరు పెట్టకు, నీ పని అవుట్ మళ్ళా. ఉంటు తెస్తా. నువ్వు బాగే అయితే కానీ ఎవరి కోడలు నువ్వు? విజయ కోడలు. మీ తల్లిగారు ఎవరు? పట్ల పెళ్ళి. నువ్వు ఒకటేం చెప్తాడు? వ్యవసాయం చెప్తాడు. మే పట్టింది పూజాగా 4 ఎకరాలు ఉందే. ఏంత కసురుకోబడితే ఉందే గిందే అని. వాళ్ళవనియా దీన్నేమో ఇచ్చేళ్ళ కొట్టరా, అదే ఇన్నే కూర్చున్నది పిట్టకు పెట్టినట్టు. ఏడికే ఇచ్చేలో కొట్టేది గడ కూసం బుక్కులందా తుర్తిగా దా. ఓ మోకాలు పాడుగా నలవకపోవడా జెండు మాము తీసుకురమ్మంటే తీసుకురాపోతే సంచులు వేసుకొస్తాని ముల్లేం బావు. వాళ్ళవనియా ఎంతసేపే చెప్పిన పట్టుకరారా అదే తెస్తున్నా. పట్టుకో తాత. బుక్కురియా మక్కలు పురా ఉడకదాకుండా నీవాయే పై మీకెళ్ళి మా ఇళ్ళ దించినావు. ఉడికినాయి మంచిగానే. ఏముడుకురా అక్క ఈ మక్కలకు ముత్తాలు టమాటాలు సోర్వ రేపు రాదు. నిజమేనే, అంత సప్ప సప్పగా ఉన్నాయి. గింత అంత సోర్వ తీసుకురా. సరే ఓ పోరి, నీ మొగడచ్చే వరకు ఆయన్ని మక్క గుడాలు బుడ్డిపోయేటట్టున్నాయి. ఆయన్ని రేపు బుక్కుతాం. అక్క నిజమే, బుడ్డిపోతే ఎవరికి కాకుండా అయితే ఆయన మక్క కూడా రేపు. సరే తెత్తి రాక వచ్చింది కదా, బుక్ ఎక్కడికి మంచిగా బుక్కుది కడుపు నిండా. ఓ ముసలోడా, దవ దవ దౌడలాడి నీ మనమడ అత్తే నీకు ఒక కిత్తు లేకుండా బుక్కుతాడు. ఇంకా చిన్న పిల్లలు పెట్టినవేందే, పెద్ద పిల్లలు పెడితేమో సూత్తనే ఊరవిసి కంటుంది, కడుపేమో పెద్ద పిట్టలు ఎక్కుంది. గుడాలు కమ్మ ఉన్నాయి, ఇంకెన్ని ఉంటుంది రేపు రాదా? ఏ నుంచి దేవరనే చెల్లె, గంజులు గంజులే మేము ముంగట పెడితిని. అయితేనే కానీ మేము పోతామే పిల్ల, ఇంటికాడ కోళ్ళు ఏ అంగడైతేనే ఏం కథను. ఆగురే నానమ్మ, కళ్ళు కానీ మీ మన్మని పంపిత్తి తెత్తుండు కావచ్చు, కళ్ళు తాగినాక వదులు తీరు. ఏ నీ కళ్ళు చల్లకుండా కళ్ళు అద్దేమద్దు, మేము పోతాం. నిజమే పిల్ల, 2 గుడ్ల కోళ్ళు ఉన్నాయి, పిల్లులు బాగా తిరుగుతున్నాయి. రాత్రి కాకముందే పోవాలి. నేను కూడా పోయేత్తక్క, నా మొగడు వచ్చింది కావచ్చు. సరే సరే. నువ్వు ఫోన్ చేసి రమ్మంటే వచ్చింది, నిన్ను చూస్తే కడుపు నిండింది. అబ్బా ముసల్దానా, సోడు మక్క కూడా తింటే కడుపు నిండలేదు కానీ నన్ను చూస్తే కడుపు నిండిందా? సరే తి పైలంగా ఊరి. ముసల్దానా అలా డబ్బా పట్టుకొని పో, రోడ్డు పంట ఎక్కడ అవసరం వస్తాయి. బస్సులంతా ఆగం చేసావు. నన్ను కళ్ళు తెమ్మంటారా? ఈ బుడ్డు కల్లా నీళ్ళు కలిపి తెస్తానా. ఇది తాగినాక మా ముసలిది ముసలోడు పొలాలు పట్టుకొని ఒకటే ఉరుకుడు ఉరుకుడే ఉరుకుడు. వస్తాను వస్తాను. లావణ్య లావణ్య, వచ్చినవా? అట్టే పోతుంది. మా వాళ్ళు నీకోసం చూసి చూసి ఇప్పుడే పోయినరు. అబ్బా పోయిందట.
ఇక నేను మక్కగూడాలల్లా మటన్ సొరవ కలుపుకొని కమ్మగా తింటా, కళ్ళు తాగుతా. అయ్యో పోయినరానే రాక వచ్చినని చెట్టు మీద కళ్ళు ఇడిపించుకొచ్చిన కాదే మీ వాళ్ళ కోసం. అందరూ హర్ట్ అయిపోతారు. మా నాన్న మూక అడగబట్టింది, నీ మొగుడు రాకపోయి కళ్ళు దేకపోయి, నీ మొగుడు రాకపోయి కళ్ళు దేకపోయి. చూసి పోయిండ్రు కాదు. ఇక నువ్వేమో దీని బార తిప్పుకుంటూ ఇప్పుడు అత్తివి పండే వాళ్ళకు లింగులు పంది పట్టు ఇక వండుకో. సరే కానీ వాళ్ళను మళ్ళీ ఎప్పుడైనా నిమ్మలంగా రమ్మందంతి. ఇప్పుడైతే మటన్ సొరవను మక్కగూడాలు దాపో కలిపి దంచి కొడతా. ఏం దంచి కొడతావు? నువ్వు అత్తలేవా అని చూసి మా నానమ్మలే ఉన్నదంతా దంచి కొట్టిపోయిండ్రు. ఆ పొట్టి గిరిక కూడా తినిపోయింది. ఏంది మొత్తం తినిపోయింది రానే. అయ్యో మరి లేకపోతే ఏంది? నువ్వు వచ్చేదాకా వాళ్ళు ఆగుతారా? కోళ్ళని గమ్మాలని దవదవ తినిపోయిండ్రు. పాపం మా నానమ్మ తాత కనీసం మంచి నీళ్లు కూడా తాగకుండా పోయిండ్రు. నేను కాయిషపడి కమ్మగా తిని వాళ్ళకు గుడ్డుకలు పోద్దాం అనుకున్నా, నాకే పంగడావాలు పెట్టిపోయి రానే. అయ్యో నువ్వు తినకుంటే ఏం కత్తి ఈ గుడ్డుకల్లు చాలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విలేజ్ సినిమా. మా ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కన గంట ఉంటుంది, గట్టి కొట్టుర్రి. బాయ్.